5 వరాలు నాకు అద్దా అయ్యా 5 వరాలు ఇస్తే అద్దంటాం వాళ్ళ ఇంటికి కావాలంటారు మరి నువ్వు ఎందుకు అద్దంటావు అయ్యా ఈ వరాలు ఇస్తే అడవి నాకేమొస్తా అనుకున్నావా ఆ కారణం ఒక్క వరం అమ్మితే ఒక్క 1000 రూపాయలతో ఉందంట ఈనాడు ఒక వరం ఒక వజ్రం అమ్మితే 2 లక్షల కొద్ది ఉన్నది బీట పేరు పెట్టాను 5 వరాలు ఇచ్చిన వాళ్ళ లెక్క నాకేమైనా ఎక్కువ 5 వరాలు ఎక్కువ అయ్యా నువ్వు 25 వరాలు ఇచ్చినా నాకు దక్కాయి నీకుంటే నీకు నీ ఇంటికాడ చెబుతాయి ఇస్తే అది చేసుకుంటారు 12 ఏళ్ళ నా ఇంట్లో దొంగ పడతాడు ఉంటే మాపుంటే పొద్దులేదు మీ భార్య భర్తలు తౌడు పరవాడు కచ్చుకొని తినగా మిగిలింది ఉట్టి పెడితే తెల్ల వరకు ఉట్టి మీద అన్నం మతమతాను మాయమవుతారు 12 ఏళ్ళ మేర కోసం పడతాను మా ఇంట్లో దొంగ పడతాను ఆయన దొంగన్న వాడ జవన పెట్టింది ధర్మరాజు పేద బ్రాహ్మణ అయ్యే ఇంట్లో పొద్దుంటే మాపుంటే పొద్దు లేదు ఈ వరాలు పట్టుకొని గుడిదలు పెట్టుకుంటే దొంగ వస్తాడు దొంగ పాలైతే నీకెక్కర రాదు నాకెక్కర రావు అరే ఇక్కడ చూడమమ్మ చుట్టు పెట్టు నాయక రాజ్యం మీద నేను రాజ్యం వెళ్తాను దొంగన్న ముచ్చట నీ నోట ఇన్న పేదవాడా నీ పేదవారింటికి ఇయ్యల్లత్తడు రేపు వాణిలు దుత్తడు ఎల్లుండి వాణిల్లు తర్వాత నా ఇంటికి వస్తాడు ఒకప్పుడు వీకుతుంది వంగుతుంది మానైతే మా గుడ్డలు మా రంపలకు మర్రబడుతుంది అరే 25 వరాలు ఇస్తాన్నా వల్ల మీ ఇంటికి దొంగ కావాలి నేను కత్తరా రామ ఓ రామ మరి వల్ల నీ ఇంటికి వచ్చి రాత్రి దొంగ కావాలి అత్త నీ గుడిసె చుట్టూ గేరి కొట్టి ఏనంగా దొంగ వస్త్ర దొంగ దొరకబట్టి కొట్టి కోరి కట్టి ఇంకోసారి నీ ఇంటికి రానియ్య నేను 5 వరాలు కాదు 25 వరాలు ఇస్తున్నా ఇంటికి పట్టుకొని గుడిసెల అన్నం తిని వండుకొని రాత్రి నీ ఇంటికి అత్త బిడ్డ రాజుల మాటలు నీళ్ళటి పోతే తుంగగట్టు పోతుంది ఇప్పుడు వస్తా అంటే తర్వాత రాకపోతే దొంగ వచ్చి 20 వరాలే ఉన్నాయి ఇంట్లో ఇంకెక్కడే ఉన్నాయి మమ్మల్ని చంపుతాడయ్యా చేతుల చెయ్యది సెకండ్ రాత్రి దొంగ కావాలి అత్త దొరకబట్టి కొట్టి కోరి గడతాం పోతారు నీ ఇంటికి రానియ్య బిడ్డ వెళ్ళిపో పేదవాడా తల్లి ఎంత పుణ్యాత్ర రాజు ఎంత ధర్మాత్రుడే 25 వరాలు ఇచ్చాడు నాకు అడవని ఇష్టం 3 అన్నం పంపించాలని ఆ గుడిసెకాడు తెచ్చుకొని 25 వరాలు ఉట్టి దాపెట్టుకున్నాడు తెచ్చిన అన్నం భార్య పిల్లలు తినుకుంటే ఇక్కడ ముచ్చట్లన్నీ అక్కడ ఎప్పుడు ముసిముసి నవ్వుకుంటే రాజాస్తారు గుడిసెకావాలి వస్తాడరా మరి అన్నం తినుకుంటా పేదవాళ్ళు బ్రాహ్మణులు అక్కడ ఉండని ఊళ్ళో గ్రామాస్తులు అరే రాఘవ రామచంద్ర ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయినరు ఆ ధర్మపతి దేవి 2 పిల్లగల పక్కన వేసుకొని ఎక్కడ వెళ్ళిపోయినా కలిసి తోల్చి ఉన్న తల్లి పిల్లగల పక్కన వేసుకొని పాలించుకుంటారు ఇద్దరు పోతాంటే కలరాని కాలాలు కిలడల్లాగా ఆ ఘోరమైన కలగంటా మరి కళ అంటే అఘోరమైన కలగంటని ధర్మపతి దేవి ఏ గంటల వరకు అడిపోతుంది ధర్మపతి ఏడుతుంది అంతారా వింటారా పొద్దు పక్షులు పూలు పడతాయి పశువులు దొడ్డల్లో పోతున్నాయి మరి గానాడు విధర్మరాజు కచ్చరికాడ ఉన్న
దేవుడికి కనిపించింది. అరే నేను అటువంటి పేదవాడిని బ్రాహ్మణ మాట ఇచ్చిన బిడ్డ గుడిసెగాడిగా తన మాట చెప్పిన ఇప్పుడే నా భారతుడు మాట చెప్పి గుడిసెగాడికి వెళ్ళిపోతానని భవనాల బయటికి వస్తాడు రాజు ధర్మరాజే ధర్మపతి ఏందమ్మా అలా నిద్రపోతున్నావు సందర్భడి అలా నిద్రపోవద్దు పొద్దు ఒడిసినాక నిద్రపోవద్దు పొద్దు ఒడిసినాక లేవడు బామా నేను ఎల్లగాని ఎల్ల పల్లాన వాటిని పండుకొని ఉన్నగాని నాదా నువ్వు కచేరి కంచెలు అధ్వనాత్రి ఇంటికి వచ్చేటోనివి నాదా ఇలా ఎల్లగాని ఎల్ల టైం ఇంటికి ఎందుకు వచ్చినవయ్యా ఎందుకో కాదమ్మా ఇలా పొద్దుగాల 100 బ్రాహ్మణులతో వచ్చుడు పేదవాడు బ్రాహ్మణయ్య నువ్వు అన్న మాటలో 25 వరాలు ఇస్తాడు ఒక మాట అన్నాడు అయ్యా 12 నెలలు నా ఇంట్లో దొంగబడబట్టి తౌడు బరవాడు కట్టుకు ఉట్టి పెట్టుకుంటూ ఉట్టి అన్న మతను మాయమవుతాను 12 నెలలు మేము కష్టపడతాను నీ చెప్పలేక ఊరుకున్నాయా అన్నాడు బిడ్డ పొద్దుగా దొంగ దొరకబట్టి వాని తగిన పాచితో చేస్తా వాని బుద్ధి అయిపోతా బిడ్డ రాకుండా చేస్తా అని మాటిచ్చి వచ్చిన ఇప్పుడే గుడిసెగాడి పోతా ఉండు నువ్వు పేదవాడిని గుడిసెకాడికి వెళ్ళిపోయినాదా నువ్వు దొంగను దొరకబట్టి నన్ను కొట్టిపోరు అని ఎత్త వెళ్ళిపోదనంటున్నవే అయ్యా అయ్యా ఓ నాదా ప్రాణనాథ నీవే నేను పల్లాన ఇద్దరు కొడుకుల పక్కలు వేసుకొని పండుకున్నప్పుడే అయ్యా నేను కలలోన కలాగంటివయ్యా అయ్యో పాపగారి కలాగంటనయ్యా అయ్యో దోసగారి కలాగంటనయ్యా పాపగారి కల దోసగారి కల ఏదో కాదు నాదా నువ్వు పేదవారి గుడిసెకాడికి వెళ్ళి పోయినట్టు రాదా పేదవారి గుడిసెకాడ నువ్వు దొంగను దొరకబట్టి పెడి దెబ్బలు కొట్టి వారికి బుద్ధి జ్ఞానం చెప్పినట్టే అయ్యా నువ్వు మళ్ళొచ్చి రాజ్యం వేలినట్టు నాది ఎక్కడి నుండో 60 ఏళ్ళ పెద్ద మనిషి నాద నీ వేడికి వచ్చి నీతోటి పాస్కెల్ ఆట ఆడినట్టు నాదా ఆ పాస్కెల్ ఆట లోబడిని అయ్యా నువ్వు రాజంబు ఓడినట్టు నాదా దేశంబు ఓడినట్టు నాదా నువ్వు రాజ్యం ఓడినట్టు నాదా దేశం ఓడినట్టు నాదా రాజ భవిష్యమైనట్టు దేశ భవిష్యమైనట్టు నాదా మన పిల్లలు తెరవైనట్టు నువ్వు తెరవైనట్టు నేను తెరవైనట్టే అయ్యా కలలోన కలాగన్నయ్యా పేదవాని గుడిసె కాడికి వద్దునాదా మనకింత ఎంతో మంది పని ఎత్తాలన్నాదా మనకింత ఎంతో మంది ఉండనాదా వాళ్ళని ఎనవద్ర పేదవాని గుడిసె కావలుండు నువ్వు పేదవాని గుడిసె కాడికి పోవద్దే